సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు మనమైతే మన ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో అయితే ఉన్నామన్నమాట. పెయింటింగ్ అయితే చాలా బాగుంది. కానీ ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇక్కడ డ్రెస్ అయితే చేంజ్ చేసుకొని మనం ఇంటికాడకి అయితే వెళ్ళిపోదాం ఒకసారి. నిన్న రాత్రి నుంచి మొత్తం అయితే మనం మన ఫ్రెండ్ వాళ్ళ ఇంటికాడనే ఉన్నామన్నమాట. అసలు ఇంటికాడ ఎలా ఉంది ఏమవుతుందని చెప్పి మనకు అసలు తెలియదు అనమాట. కింద పోయి మన కార్ తీసుకుని అయితే వెళ్ళిపోదాం. మహేంద్ర కారు, మన కార్లన్నీ ఇక్కడే పెట్టాను. మహేంద్ర 2 కార్స్, ఇంకా కవాసాకి నింజా. ఒకసారి మన ఇంటికాడికి అయితే వెళ్ళి చూద్దాం ఏమేమవుతుందో అక్కడ. ఫస్ట్ ఇక్కడైతే చాలా మెల్లగా దిగాలన్నమాట, లేదంటే కింద పడిపోతాము. కిందకి దిగుతూనే పడిపోతాం అనమాట మనము. సో కిందికి అయితే వచ్చేసాను గైస్, ఇప్పుడు కిందికి వెళ్ళిపోతాను మొత్తం. ఇచ్చాడు కాదు, ఇక్కడ సైడ్గా దిగడం. మన 2 కార్స్ అయితే ఇక్కడే ఉన్నాయి. ఇప్పుడే పోసేద్దాం. మన ఫ్రెండ్ ఇంటికి స్టార్ట్ అయిపోతాం గైస్. మహేంద్ర కారు ఇదేంటి, డోర్ ఓపెన్ అవ్వట్లేదు. డోర్ అయితే ఓపెన్ అయిపోయింది. ఎందుకంటే మన ఫ్రెండ్ వాళ్ళు బయటకు బయటకు ఇక్కడ ఒక రోజు ఉండమని చెప్పారు. అందుకే ఇక్కడ స్టే చేసామన్నమాట. ఈరోజు మన ఇంటికి వెళ్ళిపోదాము. ఫస్ట్ అయితే ఒక ఇంటికాడ ఎంత ఎలా ఉందో చూసి కార్ అయితే అక్కడ పెట్టేసి వచ్చేసేద్దాం ఫాస్ట్గా. ఇప్పుడు మేమైతే ఫాస్ట్ అయితే అక్కడ మన ఇంటికి అయితే వెళ్ళిపోదాం గైస్. ఇక్కడ రైడ్ తీసుకోవాలి. పని చేద్దాము. మనం వెళ్ళిపోదాం. ఎలాంటి డ్యామేజ్ కూడా అవ్వదు కార్. డ్యామేజ్ అయితే అయిపోయింది, కానీ నార్మల్ రైడింగ్ తీసుకొని స్ట్రైట్ వెళ్ళిపోతాం. ఇక్కడ ముందు సడన్గా గోల్డ్ కలర్ ఇప్పుడే చూసాను. సడన్గా వర్కింగ్ కండిషన్లో ఉందో చూడాలి. ఇలా అన్ని వర్కింగ్ కండిషన్ ఉందంటే మా ఫ్రెండ్ వాళ్ళకి ఇచ్చానే సెట్ చెప్పవచ్చు అనమాట. సో ఇక్కడ సైడ్కి కాకుండా అక్కడ సైడ్కి నెక్కి ఒకసారి చూద్దాం అనమాట. మనము వర్కింగ్ అవుతుందో లేదో అనమాట. ఓకే వర్కింగ్ అయితే అవుతుంది. సో ఇప్పుడు ఈ కార్ అయితే రిపేర్ చేపిద్దాం. స్పేస్ ఉంది అనమాట, అక్కడ పెడితే వాళ్ళు రిపేర్ చేసేస్తాము. అందుకే ఫాస్ట్గా వెళ్ళిపోయాము. తీసుకుందాం ఒకసారి. ఇక్కడైతే మనం మెల్లమెల్లగా వెళ్ళాలన్నమాట. మన యాక్సిడెంట్స్ అయితే ఎక్కువ అవుతున్నాయి ఇక్కడ రోడ్లు చాలా. దగ్గరికి తెచ్చేసాము. ఇక్కడ బిల్డింగ్ కనిపిస్తుంది, అదే మా ఫ్రెండ్ వాళ్ళది దగ్గరికి తెచ్చేసామన్నమాట. మనం ఈ కార్ తీసుకున్న వాళ్ళు పెట్టేసి అయితే మనం రేపు వచ్చామనుకో, రేపు సెట్ చేసి పెట్టేసాం. ఈ కార్ అయితే పెట్టేయాలి. ఓకే సెట్ అయితే అయిపోయింది. ఇంకా మనం కిందికి అయితే వెళ్ళి బయటికి వెళ్ళిపోవాలన్నమాట. ఓకే బయటికి అయితే వచ్చేసాను. బయటకు అయితే వచ్చేసి మనము వెనక్కి చూద్దాము ఎలా సెట్ అయిందో లేదో. ఓకే సెట్ అయితే అయిపోయింది. మనం ముందుకైతే వెళ్ళిపోదాము. మనం మన ఇంటికాడికి వెళ్ళిపోవాలి. ఫస్ట్ అయితే ఏ రాత్రి కూడా రాడంటాడు. మనమైతే ఇక్కడ ఆడనే ఉండాలన్నమాట. మన ఇంటికి వదిలేసి
ఓ ఈ స్విమ్మింగ్ పూల్ సాలిడ్లో అయిపోయింది ఐస్ గడ్డలాగా. మనం ఫస్ట్ అయితే మన ఇంటికాడికి అయితే వెళ్ళిపోవాలన్నమాట. ఇక్కడ నేను లిఫ్ట్ అడగాల ఫస్ట్. ఇక్కడైతే ఎవరు రావట్లేరు. అక్కడ ఎవరు వస్తున్నాడు అనిపిస్తుంది. ఇక్కడ రావట్లే. మనము సర్కిల్ దగ్గరికి అయితే వెళ్దాము. అక్కడే వస్తారు చాలామంది అయితే. ముందుకైతే వెళ్ళిపోతూనే ఉందాం మనము. ఇవన్నీ సర్కిల్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక్కడికి ఒక కార్ వస్తుంది, రేంజ్ రోవర్. ఓకే, దగ్గరికి అయితే వచ్చేసాం అనమాట మనం. ఇదిగోండి అక్కడ ఉంది. వచ్చేసింది. మన లిఫ్ట్ ఇస్తామన్నా? ఇంటి సరే సరే, నువ్వు కారే దిగేసి మేమే తీసుకెళ్ళిపోతాం కార్ని. మరి అంటే మనమే వెళ్ళిపోవడం. కార్ తీసుకొని రివర్స్ తీసుకొని మీకోసం మనం కట్ చేసేది సరిపోయింది. ఇక్కడ ఆకుండా కారు మీకు గుర్తుంది. కారు పోతుంది ఏం కాదు. దగ్గర వచ్చేసాము. ఓకే, దగ్గర వచ్చేసామన్నమాట. కార్ అయితే మీకు వేస్తుంది. ఓకే, ఈ కార్ అయితే ఇక్కడ ఆపేద్దాము. మీకే వెళ్ళిపోదాం దగ్గర. సో ఇక్కడ వచ్చేసాము. మీకే ఎక్కిచ్చేస్తున్నాం అనమాట కార్ని. కొంచెం సైడ్లోనే పెట్టాలి, ఎందుకంటే మనము ఈ కార్ తీయాలి. ఇప్పుడు మన తారు అంత కష్టమవుతుంది. మన కార్ ప్లేస్లో పెట్టద్దు ఈ కార్ని. కింద పడిపోతున్నాడు. వేసింది ఏం కాదులేండి. ఈడేం పాన్ పరాకు ఉంచింది మళ్ళా. కార్ అద్దం మగిలిపోయిందా? ఏం కాదులేండి, మళ్ళీ వేయించుకుందాం. ఇప్పుడైతే మనము ఈ కార్ని అయితే తీసుకెళ్దాం. రేపు వెళ్ళేటప్పుడు మనము కవాసాకి బండి తీసుకెళ్ళిపోదాము. ఈ కార్ అనుకోండి కష్టమవుతుంది. ఓకే, సో రివర్స్ అయితే తీసేసుకుందాం. ఇప్పుడైతే స్విమ్మింగ్ పూల్ ఏం కాదు. చాలా నచ్చింది అనమాట మహేంద్ర. తీసుకున్న ముందు ఇంకా స్ట్రీట్ వెళ్ళిపోవాలి. ఇక్కడ మీద పెట్టామనుకో మనకు అవ్వదు తీయడానికి. అసలు మీకు కూడా ఎక్కడ చెప్పాలంటే మెల్లగా ఇంకా తీసుకెళ్ళిపోవాలి ఈ కార్ని. ఇప్పుడు అయిపోయింది. కార్ అయితే పార్క్ చేసేసాం అనమాట మనము. ఇప్పుడు ఒకసారి అయితే మా ఫ్రెండ్ వాళ్ళు అయితే చూపిస్తాను గైస్ మీకు ఎలా ఉందో. ఫస్ట్ ఇదిగోండి మీకైతే వచ్చేసాను ఇప్పుడే. వీడియో స్లోమోలో పోతున్నాడు. ఓకే, సెట్ చేసేసా. ఇదిగోండి ఇక్కడే నేను 24 గంటలు నేను మా ఫ్రెండ్ చదువుకుంటాను తెలుసా. ఈరోజు చదవడంట మీదకి వెళ్ళిపోతున్నాడు. ఓకే, మనం పని చేద్దాం. ఇక్కడికి స్విమ్మింగ్ పూల్కి దిగుదాం, ఎలా ఉండదు చూద్దాం ఒకసారి. ఇదిగోండి ఈ సైడ్లో ఉంది స్విమ్మింగ్ పూల్ అయితే. ఇదిగోండి స్విమ్మింగ్ పూల్ ఒకసారి అయితే సైడ్కి చూసుకుందాం, ఎందుకంటే మన కింద పడ్డామనుకో బ్లడ్ పోతుంది. నాకు తెలిసి స్విమ్మింగ్ పూల్లో పడ్డా కానీ బ్లడ్ కూడా పోతుంది అనుకుంటా, ఎందుకంటే చాలా హైట్లో ఉన్నాం కదా ముందే. అంటే ఆ బ్లడ్ కూడా కాదు, ముందే పాన్ పరాక్ ఉంచింది చూడండి. మళ్ళీ ఇక 24 hours పాన్ పరాక్ తింటాడు అనుకుంటా. ఇవన్నీ మా ఇదికైతే వెళ్ళిపోదాము.
వచ్చేసాం గైస్ మళ్ళీ మీదికి. నెక్స్ట్ డే అనమాట ఈరోజే. ఇప్పుడు మళ్ళీ మనం ఈ కిందికైతే వెళ్ళిపోదాము. మళ్ళీ మెట్లయితే దిగాలన్నమాట మనం. చాలా మెల్లగా లేదంట కింద పడిపోయామనుకోండి మళ్ళీ ఇంకా మళ్ళీ మన పాన్పరాకు ఉంచేస్తాడు. ఇదిగోండి ఇప్పుడు మళ్ళీ కార్ అయితే తీద్దాం. మహేంద్ర కార్ 4x4 ముందే స్పీడ్ వెళ్ళిపోదాం. మళ్ళీ రాత్రి మొత్తం నిద్రపోలేం తెలుసా గైస్. ఇప్పుడు పోలేం వస్తాయని అది మనము ఇది తీసుకెళ్దాం అనుకున్నాం కదా కావాసాకి. ఓకే ఇప్పుడు అదే కార్లో అయితే వెళ్ళిపోదాము. కార్ సెట్ చేసేసా. ఓకే మళ్ళీ ఎక్కుతున్నానండి ఇప్పుడు. ఓకే దిగేద్దాం. ఫాస్ట్ వెళ్ళి మనం అయితే దాన్ని ఎక్కేయాలి. మొత్తం వెళ్ళిపోయాము. ఇదేంటి ఫాస్ట్ దగ్గర దాకా వచ్చేదాకా అసలు ఓపెన్ అవుతలేదు అసలు. ఇవన్నీ ఇక్కడికి అయితే వెళ్ళిపోదాం. ఇంకా ఫాస్ట్ వెళ్ళిపోదాం ఈ సడికిని. ఇవన్నీ ఇక్కడ సర్కిల్ అయితే వచ్చేసింది. మళ్ళీ ఈ సర్కిల్కి నచ్చడు వెళ్ళి స్ట్రైట్ వెళ్ళిపోతే మనకైతే మన ఫ్రెండ్ వాళ్ళ ఇల్లు అయితే వస్తుంది. మనం ఎలా అయితే నిన్న వచ్చామో కానీ ఈ సర్కిల్ కదా ఆ సర్కిల్ వెళ్ళాలి. ఇలా వెళ్ళామనుకో మన ఇంటికి వచ్చేసాం అనమాట. ఇది వచ్చేసాము. ఇప్పుడు మీకైతే ఎక్కిస్తాను చూడండి బైక్ని. ఎక్కించాము. స్విమ్మింగ్ పూల్కి దింపేద్దాం. ఈ స్విమ్మింగ్ పూల్ అసలు ఐస్ గడ్డ కట్టిపోయింది ఏమవుతుంది అర్థమవుతుంది. అయితే దిగేద్దాం. ఓ మళ్ళీ ఏమేంటి ఓ పని చేద్దాం. ఫస్ట్ అయితే మనం ఈ బైక్ని తీసుకెళ్ళి మన ఇంటికాడ అయితే మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికాడ అయితే పెట్టేద్దాము. మళ్ళీ ఇక్కడికి వచ్చేటప్పుడు కార్ తీసుకొని రావాలి అక్కడికి. కార్ అయితే రెడీగానే ఉంది. మనమైతే తీసుకెళ్ళిపోదాము. ఇదైతే ఫస్ట్ ఈ సందులకి వెళ్ళిపోదాం ఫాస్ట్గా ఒకసారి. బ్యాక్ సైడ్ నుంచి అయితే వెళ్ళిపోదాం ఇంటికి. ఓ ఇలా మనమే పేమెంట్ మీదకి వస్తున్నాం అనమాట. ఓకే సో ఇలాగే దగ్గరగా వచ్చేసాం అనమాట. ఓకే మనం పేమెంట్ మీదకి వెళ్తున్నాం. అసలు సరిగ్గా రోడ్డు మీద వెళ్తలేము అనమాట. ఇది వచ్చేసాం మళ్ళీ పేమెంట్ ఎక్కాము. ఇదిగోండి ఇది అనమాట మన ఫ్రెండ్ వాళ్ళ ఇల్లు. ఓకే ఇప్పుడు ఎక్కేసేయాలి మీకి. బైక్ అయితే మీటి అంటే పార్క్ చేసేయాలి. అక్కడ పార్క్ చేసామంటే అయిపోతుంది. బండి అయితే దిగేసాను. బండి పడ్డది ఏం కాదు. మనమైతే మన ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోవాలి. వచ్చేసామన్నమాట మన ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి. బుగాటి కార్ తీసుకొని వచ్చేసాను. ఇందాక మనకు బుగాటి కార్ కనిపించింది కదా, లిఫ్ట్ అడిగితే ఇయ్యలేదు నిన్నట్లాగా, అందుకే వేసుకొని వచ్చేసాను బుగాటి కార్ని. ఇదిగోండి మన రోల్స్ రైస్ అయితే రెడీ అయిపోయింది. ఇదిగోండి కొత్త దానిలా మెరిసిపోతుంది. ఫ్రెష్ ఉంది మనది. నీట్గా వాటర్ వాష్ కూడా చేయించాను అనమాట నిన్ననే. వాడు మళ్ళీ పనికి వెళ్ళాడు అనమాట. ఇటు మెల్లమెల్లగా దిగాలి. మళ్ళీ మన రోల్స్ రైస్ చాలా మంచిగా కొత్తది కదా, మళ్ళీ మన డ్యామేజ్ అవుతుంది. అక్కడే ఉంది మన బుగాటి. మన ఇందాక వచ్చింది. ఎలా అయితే అలా ఫాస్ట్ తీసుకొచ్చా చూడాలనిపించింది మనకు రోల్స్ రైస్ నీట్గా డ్రైవ్ చేయాలని. నైట్ నుంచి అసలు పండుకోలేం చేసి చెప్పాలంటే. స్ట్రైట్గా వెళ్ళిపోవాలి. ఇప్పుడు మళ్ళీ దగ్గరికి వచ్చేసాము. చాలా మెల్లగా వెళ్ళాలి, ఎందుకంటే మన కొత్త రోల్స్ రైస్ డ్యామేజ్ అయిపోతుంది. లెఫ్ట్ తీసుకోవాలి. స్ట్రైట్ వెళ్ళిపోయి మళ్ళీ లెఫ్ట్ తీసుకోవాలి. గేట్ ఓపెన్ అయిపోతుంది. ఓహో చాలా మెల్లగా వెళ్ళాలి. దిగుతుంది ఇక్కడ. ఇంకా ఇక్కడే ప్యాక్ చేసేద్దాం మన కొత్త రోల్స్ రైస్ అయితే. ఇంకా వీళ్ళకి అసలు అస్సలు బాగాలేదు అసలు చూద్దాం అంటే. రోల్స్ రైస్ అసలు లుక్ కూడా లేదనమాట. ఇంకా వీళ్ళకి చూస్తే ఇంకా ఇక్కడైతే మనం పార్క్ చేసేసాము. నేను ఇప్పుడు మళ్ళీ మీకైతే ఎక్కేయాలి అనమాట. ఇప్పుడు చాలా మెల్లగా ఎక్కాలి.
అండ్ ఇది గైస్ ఈరోజు వీడియో. ఐ హోప్ మీ అందరికి నచ్చుంటుంది. ఒకవేళ నచ్చుంటే లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ బాయ్.